కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన తర్వాత ఇప్పుడు గాని మనం స్పందించకపోతే మనకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో గాజువాకలో 95,000 మెజారిటీతో గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని. రెండోది పక్కనే భీముల్లో 93,000 94,000తో గెలిపించారు. మంగళగిరి అన్నిసార్లు ఓడిపోయిన నియోజకవర్గం 91,000 మెజారిటీతో గెలిపించారు. లొకేషన్ 3వ స్థానంలో. పవన్ కళ్యాణ్ గారు నిలబడిన నియోజకవర్గం 71,000 మెజారిటీ. ఓట్లే ఓట్లు, గుద్దుడే గుద్దుడు. ఎవరికి అర్థం కాలేదు ఇది. 57% వన్ సైడ్ ఓట్లే వేశారు. ఇంకో పక్క ఉద్యోగస్తులైతే పోస్టల్ బ్యాలెట్ చూస్తే వన్ సైడ్ ఓట్లే వేశారు అందరూ కూడా. మహిళలు కూడా బ్రహ్మాండంగా ఓట్లేశారు. బీసీలు అయితే వన్ సైడ్ ఓట్లేశారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేస్తే ప్రజలెప్పుడు గుర్తుపెట్టుకుంటారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా దీర్ఘకాలంలో నిజం గెలుస్తుంది. అదే సమయంలో ఎవరైతే ప్రజలకు అండగా నిలబడతారని నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గులంటే వీళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ బయట వచ్చేవాళ్ళు కాదు. కడాన మా మిస్సెస్ కూడా కుప్పానికి వచ్చి మీకు క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడన్నా చూశారా? 40 ఏళ్లుగా ఎప్పుడన్నా వచ్చిందా ఆవిడ? ఎప్పుడు రాలేదు కదా. ఎప్పుడన్నా నామినేషన్లకు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చారా మా ఇంట్లో నుంచి? మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నా, మీరే నా బంధువులు అనుకున్నా మీకే అప్పచెప్పా. మొన్న వీళ్లు చేసిన అరాచకానికి ఇంట్లో ఆడవాళ్లు కూడా బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అది మా కుటుంబం కూడా బయట వచ్చి క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శకునాలే. రాష్ట్రానికి మంచి జరగాలి. కానీ సమస్యలు కూడా బోలెడన్ని ఉన్నాయి. నేను మొయ్యలేనంత భారం ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కనపడినంత ఆశాజనకంగా లేదు. ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పులు విపరీతంగా చేశారు. చాలా మంది అంటున్నారు, నువ్వు ఎట్లా చేస్తావు, నీ దగ్గర డబ్బులు లేవు కదా అని. ఉన్నదే నాకు మనో సంకల్పం, మనోధైర్యం. కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు. 40 ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం 5 కోట్ల మంది కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎంత భారమైనా మోస్తాను. తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్కన నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూశాం లెక్కలన్నీ. ఇంకా లెక్కేస్తున్నాం. అంతుపట్టడం లేదు మాకు. ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో, ఏ దొంగలు ఎంత దొంగలు చేయబోయారో అన్ని లెక్కలేస్తున్నాం. అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్ లో రాష్ట్ర వాస్తవ పరిస్థితులు మీకు తెలియడానికి 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను. ఈ రాష్ట్రం మనది. మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం. కొంతమంది దొంగలు, స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు. మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు. కానీ పోలింగ్ స్టేషన్కు వచ్చిన తర్వాత
ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది, పెద్ద ఉద్యమం వచ్చింది. చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు. అందుకే మేము 7 వైట్ పేపర్లు చూస్తే, 1 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2 పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు, 3 అమరావతిని సర్వనాశనం చేశారు, 4వది మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. 5వది భూగర్భ ఖనిజ సంపద, ఇసుక, గ్రనైట్, లాటరైట్, ఒకటి కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకా 7 సబ్జెక్టులు పెట్టుకుని 7 సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా, నేను ఒక మాట చెప్పాను, మొదటి 3 సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి, దగ్గర 16,346 ఉద్యోగాలకు మొదటి సంతకం పెట్టాను. మొదటి కేబినెట్ మీటింగ్ లోనే విధి విధానాలకు శ్రీకారం చుట్టాం. తొందరలోనే ఉద్యోగ నియామకాలు చేసి మొట్టమొదటిసారిగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్లకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. అన్ని రకాలైన టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అదైన తర్వాత పేదవాళ్ల కోసం పింఛను పెంచడం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా 35 రూపాయలు ఆయన పింఛను ప్రారంభించారు. దాన్ని 75 రూపాయలు చేశాను. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. అంటే 200ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశాం ఈ పేదవాళ్ల కోసం. ఇప్పుడు మళ్ళీ 3000 ఉంటే 4000 రూపాయలు చేశాను. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. అందుకే 65,30,000 మందికి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చే బాధ్యత. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు, వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వలేమని. సచివాలయ ఉద్యోగస్తులతో 1వ తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.